ఇక తూర్పు తీర ఆర్థిక ద్వారంగా వెలిసిన కాకినాడ జిల్లా సముద్ర వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. చమురు, గ్యాస్ వనరుల, పోర్ట్ అభివృద్ధి, అలాగే సంస్కృతి సంప్రదాయాలతో రాష్ట్ర అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడలోని వేతనాలు పెంచాలని కోరుతూ అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. వారి శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. అంటే నిజంగా మనం చూసుకున్నట్లయితే చర్చలకు పిలిచి అరెస్ట్, అంగన్వాడీల ఆరోపణ అంటే ఎర్ర జెండాలు చేతబట్టి అంగన్వాడీలు అయితే రోడ్డు మీదకి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది అంటే వేతనాలు పెంచాలని కాకినాడలో అంగన్వాడీల ధర్నా. తెల్లవారుజాము నిద్రలో ఉన్న అంగన్వాడీ నాయకులను ఒక్కసారిగా అరెస్ట్ చేసిన పోలీసులు. అంటే నిజంగా ఇలాంటి పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న అంగన్వాడీలు. తూర్పు తీర ఆర్థిక ద్వారంగా వెలిసిన కాకినాడ జిల్లా సముద్ర వాణిజ్యానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది. మనం చూసినట్లయితే ఇక్కడ చమురు, గ్యాస్ వనరులు, పోర్ట్ అభివృద్ధి అన్ని విధాలుగా కాకినాడ అయితే మంచిగా డెవలప్ అయిన సిటీగా మనం చూడొచ్చు. అలాగే అసలు ఇలాంటి పరిస్థితి అంటే వారు శాంతియుత ఆందోళనపై కూటమి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. తెల్లవారుజామున నిద్రలో ఉన్నప్పుడే వారిని అరెస్ట్ చేసినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. దీన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం లాకుల వద్దకు పిలిచి అర్ధాంతరంగా తెల్లవారుజామున అరెస్టులు చేయడాన్ని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ దీన్ని జిల్లా అధ్యక్షురాలు దడాల పద్మి, అలాగే సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ ఖండించారు. అంటే ఒక్కసారిగా ఎవరైతే ఆరోపణ అంటే అసలు అంగన్వాడీలు రోడ్డు మీదకి రావటమే చాలా తప్పు అన్నట్లుగా వాళ్ళు బాధను వ్యక్తపరుస్తున్నారు. అలాంటిది వాళ్ళు ధర్నా నిర్వహించినప్పటికీ ఒక్కసారిగా వారిని తెల్లవారుజామున అరెస్ట్ చేయడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నారు. అలాగే మనం చూసినట్లయితే అంటే 2019 నుంచి వేతనాలు పెంచలేదని చెప్పేసి వాళ్ళ బాధని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ అంగన్వాడీ మహిళలపై దుశ్వాసనుల్లా విరుచుకుపడే ఇది కూడా మనం చూడొచ్చు. అంటే ప్రత్యేకంగా బస్సులో 100 కిలోమీటర్లు తిప్పుతూ కనీసం కాలకృత్యాలు కూడా అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి అంత వృత్తి చేసినప్పటికీ కూడా వాళ్ళ విడుదల అనేది చేయకుండా డిమాండ్ చేశారు. అంగన్వాడీల నిరసనకి ఐద్వా రాష్ట్రం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే సిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి యూనియన్ సభ్యులు చంద్రమల్ల పద్మ, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ పాల్గొన్నారు. సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. నానాజీ, అసలు అంగన్వాడీల సమస్య ఏంటి, వారి డిమాండ్లు ఏంటి? గుడ్ మార్నింగ్ జగన్. ఏదైతే ఈ అంగన్వాడీ సమస్యలు ఉన్నాయో ప్రధానంగా అంగన్వాడీ గత 7 ఏళ్లుగా వాళ్ళ శాలరీ కూడా పెంచుకోలేదని చెప్పేసి వివిధ రూపాల్లో ధర్నాలు చేశారు. అదే రకంగా నిరసనలు కూడా చేశారు. అయితే గత ప్రభుత్వం ఏం పట్టించుకోవడంతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము అంగన్వాడీలకి జీతం పెంచుతామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు అప్పట్లో మేనిఫెస్టో ద్వారా కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 ఏళ్ళు కూడా వీళ్ళ ఊపు పట్టామని, అయితే దీనికి కూడా సమయం కావాలి కాబట్టి కూటమి ప్రభుత్వానికి కూడా శాలరీ పెంచడానికి ఒక సమయం కావాలి కాబట్టి లోటు బడ్జెట్ ఉంది, అప్పుల్లో ఉంది కాబట్టి మేము 2 ఏళ్ళుగా కూడా ఎటువంటి కూడా ధర్నాలు కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఎలాగ మమ్మల్ని మర్చిపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము నిరసన తెలియజేస్తామని రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు విజయవాడ ఏదైతే ధర్నా చౌక్ ఉన్నదో ధర్నా చౌక్ దగ్గర వేలాది మంది అందరూ కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఏదైతే సోమవారం ఉదయం ఉన్నదో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీళ్ళ నిరసన తెలియజేశారు. ఆ నిరసన తెలియజేసిన తర్వాత నైట్ అంతా కూడా వాళ్ళు అలసిపోయి కూడా పడుకున్నప్పుడు జరిగింది. అయితే మంగళవారం ఇంకా కంటిన్యూ జరగాల్సి ఉన్నది. అయితే ఈ సమయంలో ఎవరైతే కొంతమంది చర్చలకు రండి అని చెప్పేసి పిలిచారు. కొంతమంది చర్చలు పిలిచిన తర్వాత వాళ్ళు ఎలాంటి సమాధానం కూడా చెప్పకుండా నిర్లక్ష్యం వ్యవహరించడంతో అయితే మేము చేస్తామని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూడా వెనక్కి పంపేయడం జరిగింది. అయితే ఆల్రెడీ చాలా వరకు అయిపోయింది కదా, మనకి సమస్య తీరుతుంది కదా అని చెప్పేసి కొంతమంది వెనకమాట పట్టారు. అయితే మళ్ళీ తిరిగి వాళ్ళ జిల్లాలకు కూడా వెళ్ళిపోయారు. అయితే కొంతమంది ఎవరైతే నాయకులు ఉన్నారో రాష్ట్ర నాయకులు బేబురాని అలాగే తదితర నాయకులందరూ కూడా ఇక్కడ ధర్నా చౌక్ దగ్గర ఉండగా దీనికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా వచ్చి వాళ్ళని తెల్లవారుజామున 4 గంటలకి అంటే రాగానే ఫస్ట్ టెంట్లో ఉన్నటువంటి పవర్ సప్లై ఆపేసి ఏదైతే చీకటిగా ఉన్న సమయంలో మగ పోలీసులు అందరూ వచ్చి వాళ్ళ వేలాది మందికి ఉన్న వాళ్ళందరినీ కూడా రోప్ ద్వారా బ్యాచ్ల కింద విడగొట్టారు.
అయితే వివిధ బ్యాచ్ల కింద రోప్ వేసి వాళ్ళందరినీ కూడా కదలకుండా చేసి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు 118 మందిని, అంటే ఇటు పల్నాడు అదే రకంగా చాలా వరకు కూడా పల్నాడు ఏరియాకి అందరూ కూడా తీసుకెళ్లారు. వివిధ స్టేషన్లో అంటే 30 మందిని 20 మందిని అలాగే దాదాపు 100 కిలోమీటర్ల పైన తీసుకుని వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అరెస్టులు తెలుసుకున్నటువంటి ఈ రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా వివిధ జిల్లాలకు కూడా సమాచారం ఇవ్వడంతో ఈ సమాచారం ఈ సమాచారం తీసుకున్నటువంటి జిల్లా నాయకత్వం వివిధ రూపాల్లో ధర్నాలు అలాగే నిరసనలు కూడా చేయడం జరిగింది. అయితే ఇది తెలుసుకున్నటువంటి పోలీసులు ఏదైతే పల్నాడు జిల్లాలో ఉన్నారో ఈ పల్నాడు జిల్లాకు సంబంధించి కొంతమంది వాళ్ళని విడుదల చేయడం జరిగింది. విడుదల చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన డిమాండ్ ఏంటంటే, మమ్మల్ని ఎక్కడ అరెస్ట్ చేశారో, ఎక్కడైతే ధర్నా చౌక్ దగ్గర అరెస్ట్ చేశారో మళ్ళా తిరిగి మమ్మల్ని అక్కడ అరెస్ట్ చేస్తే మా సెల్లలు కానీ లేదంటే మా లగేజ్ కానీ మా బ్యాగులు కానీ ఎక్కడ ఉన్నాయి, మేము ఎక్కడి నుంచి వెళ్ళగలుగుతాం, కనీసం పర్స్ కూడా లేకుండా ఉన్నది, మాకు ఛార్జ్ కూడా డబ్బులు లేకుండా మేము రోడ్డు మీద ఎక్కడ వెళ్ళాం, మమ్మల్ని ఎక్కడ దించారో అక్కడే తీయకుండా పట్టుబట్టడంతో పోలీసులు ఎట్టకాలకు కూడా ఒప్పుకోని పరిస్థితి ఏర్పడ్డది. దీంతో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నా కూడా అసలు ప్రభుత్వం ఎందుకు అంగన్వాడీలతో చర్చించడం లేదు? సహజంగా వీళ్ళకి ఇప్పుడు 11,500 రూపాయలు వాళ్ళకి శాలరీ వస్తుంది అంగన్వాడీ కార్యకర్తలకి. వాళ్ళు ఏంటంటే 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ధర్నా చేస్తున్నారు. అయితే ఇది చాలా వరకు కూడా ఆర్థిక భారం చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి అంతవరకు శాలరీ పెరగడం అనేది ప్రభుత్వానికి చాలా వరకు అంటే చర్చలకు పిలవలేని పరిస్థితి ఏర్పడ్డది. అదే రకంగా ఏదైతే మినీ అంగన్వాడీలు ఉన్నాయో దానికి సంబంధించింది మినీ అంగన్వాడీలు కూడా దానికి అప్డేట్ చేయవలసిందిగా వాళ్ళు కోరారు. అదే రకంగా చాలా వరకు కొన్ని ఏళ్ల నుంచి వాళ్ళకి ఎలవెన్సెస్ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఎలవెన్సెస్ కూడా ఇవ్వాలని, అదే రకంగా ఎవరైతే వాళ్ళకి హెల్పర్స్ ఉన్నారో ఆ హెల్పర్స్ కూడా 7,000 వరకు వాళ్ళకి శాలరీ ఉన్నది. అలా 7,000 కూడా ఈ రోజుల్లో 7,000 కూడా నెలంతా కూడా గడవాలంటే చాలా కష్టం కాబట్టి మాకు కూడా శాలరీ పెంచాలి. ఏదైతే అంగన్వాడీలకి 11,500 నుంచి 26,000 పెంచాలంటున్నారు, అదే రేషియోలో ఈ ఎవరైతే హెల్పర్స్ కూడా పెంచాలన్నది వాళ్ళ ప్రధాన డిమాండ్. దానికి సంబంధించి ఈ డిమాండ్ వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే కూటమి ప్రభుత్వం అనుకున్నదో దీనికి భారంగా ఉన్నది కాబట్టి ఎటువంటి చర్చలకు కూడా పిలుస్తలేదు అని మనం చెప్పుకోవచ్చు. నానాజీ, అసలు అంగన్వాడీ ఆందోళన అంటే అరెస్టు పై అధికారులు ఏమంటున్నారు? దీనిపై అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా సీఎం గారి దృష్టిలో ఉన్న పెద్ద ఇష్యూ కాబట్టి ఎక్కడైతే మంత్రులు కానీ లేదంటే సీఎం కానీ తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అధికారులు అమలు చేయాల్సి ఉంది. అయితే దీని పట్ల ఈ రోజు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా అంటే ఒక నోటీస్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఏదైతే నిన్న పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసిన వాళ్ళని మేము బెయిల్ మీద పూచీకత్తుల మీద విడుదల చేసేసాము, మీరు వెళ్ళిపోండి అంటే దాదాపు 118 మంది ఎక్కడైతే మహిళలు ఉన్నాయో మహిళా నాయకులు ఉన్నారో అంగన్వాడీ నాయకులు వాళ్ళందరూ కూడా చాలా వరకు సుదీర్ఘంగా 100 కిలోమీటర్ల పైబడి రావాలి కాబట్టి వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఎక్కడికక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ కి ధర్నాగా వెళ్ళవలసి వచ్చింది. ఈ ధర్నా చేసిన తర్వాత వీళ్ళ పిలుపు మేరకు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు మొత్తం అన్ని కూడా కలెక్టరేట్ ముందు ముట్టడికి బయలుదేరాయి. అయితే దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి విజయవాడ ధర్నా చౌక దగ్గర వదిలేయడం జరిగింది. అయితే నిన్న జరిగిన కారణంగా అయితే మళ్ళీ ఒకవేళ ఇది ఉధృతంగా ఉంది కాబట్టి ఈ రోజు రేపట్లో ఏదన్నా ప్రభుత్వం అధికారులు మళ్ళీ వాళ్ళని చర్చలకు పిలిచే అవకాశం ఉన్నది. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.